तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय। వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, మేయర్ గారు, ప్రియమైన సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని అనుకున్నా. అయితే జ్యోతి గారి యొక్క ప్రోద్బలంతో ఖమ్మం ఆమెగారి ఆధ్వర్యంలో చేయటం. మొన్న నేను ఇంకా పూర్తి కానప్పుడు వచ్చాను గెస్ట్ హౌస్ దగ్గర ఫామ్కి. ఆ రోజునే మొదలు పెడుతున్నారు. ఆ తల్లిని చూసి అందరూ కూడా మనకున్నటువంటి అవకాశాల మేరకి భూమి ఉంటే భూమి, భూమి లేకపోతే మిద్దె, ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు 70,000 మంది అంటున్నారు. సుమారు 70 లక్షల మందికి వెళ్ళాలి తల్లి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. ఇక అది మీ ఇష్టం. మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరు ఆలోచించుకోండి. కల్తీ లేదు అనేది లేదు. అసలు TV9 చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, చూస్తున్నారా తల్లి? ఎన్ని వస్తున్నాయి. మిరియాలు అంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయి అంట, పసుపులో, కారంలో, ఉప్పులో, ఆఖరికి గోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ. కాబట్టి తల్లి, మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతో పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా తరతరాలుగా మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు. మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ అవుతున్నాయి. సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, మీ మహిళా తల్లుల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది. సరోజిని గారు చెప్పారు, ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మందితో ఒక 5 సంవత్సరాల ముందు ప్రారంభించాము. ఇప్పుడు ఒక 70,000 మంది వరకు మేము ఒకళ్ళకొకళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్, ఫ్రూట్స్ అన్నీ పండించుకోగలుగుతున్నాం. ఇప్పుడు మన వరకు మనం పండించుకుంటున్నాం, తర్వాత తరానికి ఎలాగా. అలాగే స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలకు కూడా టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ క్రియేట్ చేస్తున్నాం. కొన్ని టెర్రస్ గార్డెనింగ్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నాం. అలానే కొన్ని ఫామ్ విజిట్లు, ఫీల్డ్ ట్రిప్లకి ఇప్పుడు ఇలా రాధాకిషోర్ గారు, మానకొండ జ్యోతి గారు ఫామ్స్ లాంటి వాటికి ఫీల్డ్ ట్రిప్లకి తీసుకెళ్ళి వాళ్ళతోటే మొక్కలు, విత్తనాలు పెట్టించడం. నెక్స్ట్ జనరేషన్కి కూడా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పెంచడంలో శిక్షణ కలిగిస్తున్నాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వాటి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని ప్రోత్సాహకాలు కానీ కొద్ది సహాయ సహకారాలు కూడా అందించాలని మంత్రి గారిని కోరుతున్నాను.
గ్రూప్ కాంపౌండర్గా ఉన్నాను. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో సిటీజీ మెంబర్స్ కొన్ని వేల మంది 22,000 మంది పనిచేస్తున్నారు. అందరూ పరస్పర సహకారంతో మెంబర్సే అందరూ ఎంకరేజ్ చేసుకుంటారు. మరింత మందిని మిద్దె తోటలు పెంచేలాగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతుంది. ఇది ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది. ఇంకా మరింత మందిని బతికించేలాగా స్కూల్స్, కాలేజీలు కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేంద్రీయ పద్ధతిలో ఆహారం పండించుకోవడానికి వాళ్ళకి కూడా విత్తనాలు, మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. దీనికి ఎంతోమంది ఎగ్జిన్స్, వాలంటీర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో మన సిటీజీ ఖమ్మం టీం చాలా యాక్టివ్గా ముందుంటారు అన్ని విషయాలు. ఇంకా ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరి సహకారం కావాలని. ఇప్పుడు 3rd ఇయర్ అండి. ఇది 20 మందితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు నా దరిదాపు 650 మంది మెంబర్స్ ఉన్నారు. అసలు గార్డెన్స్ పెంచడం కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ది సీడ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ప్లాంట్స్ బయట కొనొద్దు. మన ఈ ఆర్గానిక్గా మనం ఎంత పెంచుకోగలం. ఎవరి దగ్గర కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే వాట్సాప్లో, అసలు తెల్లారేటప్పటికి పూలతో స్వాగతం అండి లైఫ్కి. వేసి అది చూసామా ఎన్ని పూలు కనపడి అమ్మయ్య స్టార్ట్ అయింది డే అనుకునేటట్టు ఉందండి. ఇదంతా ఒక సగటు మనిషికి ఇట్ ఈజ్ ఏ లగ్జరియస్ అండి. ఆర్గానిక్ ఫుడ్ తినడం, మన ఇంట్లో పూలతో పూజ చేసుకోవడం, ఈ 2 ఒక మనిషికి లగ్జరీస్. ఇవాళైతే మీరు కోట్లు ఎక్కడ పోసి తినమన్నా ఏముండదండి. కానీ ఒక ఆర్గానిక్ కూరగాయ తినమనంటే మాత్రం అమ్మయ్య మన లైఫ్ స్టైల్ని ఒక రోజు పెంచుకున్నాం అనేటట్టుందండి. దీనికి మా కో-ఫౌండర్ గారు అనేది మెయిన్ సిటీజీ నినాదం అండి. సో స్ట్రాబెర్రీస్తో మొదలైంది. కాకపోతే ఇవాళ 70,000 మందికి పైగా గుండె చప్పుడుగా మారిన ఈ సిటీజీ ఇంకా ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకోటి ఏంటి అంటే, మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించడంలో సిటీజీ అనేది ఒక విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిటీజీ తర్వాతనే చాలా గుర్తుకొచ్చాయి. సో వాళ్ళు కూడా అందరూ కలిసి ప్రోత్సహిస్తున్నారు. సో సిటీజీకి ఉన్న మెయిన్ ఇంకోటి ఏంటంటే, హార్టికల్చర్తో కూడా మేము టైఅప్ అయ్యి చాలా మెంబర్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అందరూ కూడా తర్వాత జనరేషన్స్కి ఏమి ఇస్తారు మీరు అని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళని, మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు ఒకటే మనం ఇవ్వాల్సింది, వాళ్ళకి వారసత్వంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మంచి ఆహారాన్ని మనం అందించినట్లయితే అది సాధ్యపడుతుందండి. ఇది సిటీజీ బలంగా నమ్ముతుంది, దాని బాటలోనే నడుస్తుంది. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఇది ఆల్మోస్ట్ మనకు కరోనా నుంచి కూడా మనకి ఏంటంటే టెర్రస్ మీద మన పంట మనమే ఎందుకు పండించుకోకూడదు. బికాజ్ ఏంటంటే జనాభా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న పరిశ్రమలు కానీ, కంపెనీస్ కానీ ఇవి కూడా కంపల్సరీ అవసరమే. కానీ అలా ఇవి ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఒక ఇల్లు కడుతున్నాము అంటే ప్రకృతికి మనం ఎంత నాశనం చేస్తున్నామో మనకు తెలియకుండానే నష్టం జరిగిపోతుంది. బట్ దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలి? సో ప్రతి ఒక్కటి కూడా రైతే మనకు పండించి ఇవ్వాలని అస్సలు లేదండి. ఎందుకు మన ఇక్కడ సిటీలో వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు వినియోగదారులుగానే ఎందుకు ఉండాలి? మన ఉత్పత్తిదారులు కాలేమా? ఎందుకంటే మనం ఏం తింటాం, మనం పండించుకోలేమా? యాక్చువల్లీ ఒక సగటు మనిషి తనకు వచ్చే ఇన్కంలో ఆల్మోస్ట్ 50% మనకు తినడానికి ఖర్చు పెడుతున్నారంట. సో అది మనం ఎందుకు సేవ్ చేసుకోకూడదు? ప్రతి ఒక్కటి రైతే పండించి ఇవ్వాలని ఏం లేదండి. మనం ఆల్మోస్ట్ అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ నుంచి మా ఫౌండర్ శ్రీనివాస్ హర్కర్ గారు మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ టైం సో అండ్ ఖమ్మం కూడా. సో అది మనకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. 2019లో ఒక స్ట్రాబెర్రీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. సో మా సిటీస్ ఎప్పుడు కూడా కంప్లీట్లీ వాలంటరీ గ్రూప్ అండి. ఇది ఎక్కడ కూడా బిజినెస్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బట్ అందరూ కూడా వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరికి కూడా ఈగోస్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికి వస్తే మేము అందరూ సమానమే. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా సర్వీస్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తారనమాట. సో శ్రీనివాస్ హర్కర్ గారు ఫస్ట్ హైదరాబాద్లో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఇది ఎదిగి మనకి కోఫౌండర్ సరోజ గారు తన ప్రోద్బలంతో ఈరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ.
Exclusively mixed by DJ Sai from Kanagarpur. जीतने के लिए चाहिए घंटों की कड़ी। Exclusively mixed by DJ Sai from Kanagarpur.
Exclusively mixed by DJ Sai from Kanagar से। जीतने के लिए चाहिए घंटों की कड़ी मेहनत, पीने చేత్తో పలకొట్టాలా బెల్లం తోట ఈ వన సమారాధనకి ముందు వారం రోజుల ముందు నుంచి అన్నిట్లో కాంపిటీషన్స్ పెట్టారు. విన్నర్స్ అందరికీ ప్లాంట్స్తో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. ఇది చాలా మెమరబుల్ ఈవెంట్ అన్నమాట. ఇంకా గేమ్స్ అవి చాలా బాగా కండక్ట్ చేశారు, మంచి ఎంటర్టైన్ చేశారు. అందరినీ ఎలా సంతోషపెట్టాలా అని అడ్మిన్స్ అందరూ కూడా చక్కగా ఆలోచించి మంచిగా ప్లాన్ చేసి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.